మూలాల ఈ ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి కుల బాంధవులకు శనార్థులు తెలియజేస్తున్నా. రేవంత్ అన్న వచ్చినాక మనకు ధైర్యం వచ్చింది, మన కులానికి ఒక ఆశ వచ్చింది. రేవంత్ అన్న అంటే ఒక ధైర్యం, కొండంత అండ. అన్న పీసీసీగా ఉన్నప్పుడే చెప్పిండు, అన్న దగ్గరికి వెళ్ళినా, అన్నా నేను ఇట్లా ముందుకు వద్దాం అనుకుంటే, తమ్ముడు మీ గొల్ల కుర్మలంటే నమ్మకానికి మారిపోయారు, నువ్వెవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, నేను భరోసా ఇస్తున్నా, నిన్ను తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తా అని చెప్పినటువంటి మొదటి ఏకైక నాయకుడు మన రేవంత్ అన్న. గత పాలకులు ఓటు బ్యాంక్ వాడుకున్నారు. మనం టికెట్లు ఇమ్మన్నా, పదవులు ఇమ్మన్నా, మీకు గొర్రెలు బర్రెలు అవసరం, మీరు గొర్రెలు బర్రెలే కాసుకోవాలన్నాడు. మరి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష హోదాలో నమ్మకానికి మేర్పేరు, మాట ఇస్తే మాట తప్పరు, రూపాయి ఇస్తే నడుము కట్టుకొని వచ్చి కట్టే బాపతి మీ కులం, మీకు 4 టికెట్లు ఇస్తానని చెప్పి మన కులానికి 4 టికెట్లు ఇచ్చిండు. ఇవాళ మన సబ్బండ వర్గం ముంగట నేను వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నంటే అది మన రేవంత్ అన్న దయ. ఆ రోజు రేవంత్ అన్న మనకు టికెట్ ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యే గెలగొలిన. ఎమ్మెల్యే గెలవగానే తమ్ముడు నీ సేవలు మాకు అవసరం, మా ప్రభుత్వానికి అవసరం, మీ కుర్మల నుంచి అడగక ముందుకే ప్రభుత్వ విప్గా చేసినటువంటి ఘనత మన రేవంత్ అన్నది. అన్నకు తెలుసు అంటే మాటకు నిజాయితీకి మారుపేరు. కానీ గత పాలకులు మన నోటు బ్యాంక్ వాడుకున్నారు. మేం పదవులు ఇమ్మంటే గొర్రెలిస్తా అన్నారు, బర్రెలిస్తా అన్నారు, 10 ఏళ్లుగా వాడుకున్నారు. ఇలా నా వేదాది గొల్ల కుర్మలు డీడీలు కడితే ఇంకా బ్యాంకులలో మురిగిపోతున్నాయి. ఆ డీడీలు కూడా కమిషన్లకు గత పాలకులకు డాక్టర్లకే పోయిన తర్వాత నేను అన్నని అడిగిన రాగానే తప్పకుండా మీ గొల్ల కుర్మలకు న్యాయం చేస్తా, మీ గొల్ల కుర్మల గొర్రెల్లో బర్రెల్లో స్కామ్ జరిగింది, దాని తర్వాత అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మన కులానికి భరోసా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. అన్న ఒకటే చెప్తున్నాం, మొన్న జరిగినటువంటి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్ద అవుతామని కేసీఆర్ నమ్మి కుర్మలంతా 2 సార్లు 2018లో 2014లో ఓటేసి గెలిపిస్తే మాకు పదవులు ఇవ్వలేదు, స్కామ్లకు సంబంధించినటువంటి గొర్రెలు బర్రెలు ఇచ్చిండన్న. మీరు వచ్చిన తర్వాతనే మీ అధ్యక్షతనే మాకు పదవులు వచ్చినాయన్న, మా కులానికి గుర్తింపు వచ్చింది. 2023లో కూడా మొన్న మీ అధ్యక్షతన మాకు టికెట్లు వచ్చినాయన్న. దానికి ఒకటే చెప్తున్నాం, మేము మీ అధ్యక్షతన మీ పరిపాలనలో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరం మీ వెన్నంటుండి ఖచ్చితంగా ముందుకు వస్తాం. కాబట్టి మా కులానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. మా ఎక్కే మల్లేశం గారు ఈ కుల భవనం కట్టించి మా పేద విద్యార్థులకు దీన్ని ఇంజనీరింగ్ ఎలా చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుండన్నా. దానికి మన ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయ సహకారం ఇస్తే మా పేద విద్యార్థులు ఇవాళ ఇంజనీరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు మాకు కృషి చేయాల్సిందిగా మీ నిండుంటే ఉండి తప్పకుండా మీకు 10-20 సంవత్సరాలు నమ్మకంగా మన కాంగ్రెస్ వైపు నడుస్తారని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడింది కాబట్టి దయచేసి సంబంధించినటువంటి ఎక్కువ కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు. జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. థ్యాంక్ యూ.